హాయ్ ఫ్రెండ్స్, మీ కొల్మేర్ ఫార్మర్ మీ నిట్ల నానాజీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం వేసే పంట కంటే ఈ సంవత్సరం అయితే కొత్తగా ఇదే నా మొట్టమొదటిసారి మా ఏరియాలో కూడా మొట్టమొదటిసారి వేసే ఇదండి. క్యాబేజీ వేస్తున్నాను ప్రజెంట్ అయితే. సుమారు 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి. ఒక్కో ప్యాకెట్ వచ్చి మనకి 250 రూపాయలండి. సీడ్ అయితే తీసుకుని వేసానండి. ఇప్పటికైతే మన 45 రోజులు అయిందండి నారు. యాక్చువల్గా అయితే మనం 25 రోజుల కల్లా ఉండాలా. లేబర్ దొరకని కారణంగా కొద్దిగా నారు అయితే ముదిరిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఇంకా చిన్నగా ఉడుచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ మనకు లేబర్ దొరకడం వల్ల 15 రోజులు వేస్ట్ అయింది ఫ్రెండ్స్. సరే, ఏదైతే అయిందని చెప్పి ఇప్పుడు ఉడిపిస్తున్నానండి మహిళని తీసుకొచ్చి. చూసారా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ గుంట ఏం చేయాలంటే ఎకరానికి వచ్చి 3 టన్నులు పశువులు వేయాలండి. పశువులు వేసి బాగా దున్నుకున్న తర్వాత ఇప్పుడు 3-15 దిమ్మలంటే మళ్ళీ 3-15 పిండి కూడా వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత డ్రిప్ అది సర్దుకుని 2 అడుగులకు ఒక మొక్క చొప్పున కప్పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎలాగుంటుంది ఏంటనేది కూడా తెలియదు ఫ్రెండ్స్. నేను కొత్తగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ప్రతిసారి కూడా మనం వరి పంటల మీద మొగ్గు చూపేకంటే కొత్త పంటలు అయితే చూడాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. క్యాబేజీ దిగుబడి కూడా బాగుందని చెప్పారు రైతులు అయితే. ఎకరానికి వచ్చి 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తుందని అంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ రేట్ అయితే మనకి 10 కేజీలు 300-250 రేట్ అయితే ఉందండి. కనీసం మనకి 200 రేట్ ఉన్నా చాలు సార్, మంచి ఆదాయం వస్తుంది. చూద్దాం, మనం కూడా వేస్తున్నాం. వరి పంట వేస్తే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం ఫ్రెండ్స్. సరిగా ఇప్పుడు రైతులందరూ వేసిన తర్వాత ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. 100 దాకా వచ్చిన పంట అయితే పోవడం అలాంటివి జరుగుతున్నాయి. అందు గురించి ప్రతి రైతు కూడా సరికొత్తగా మనం కూడా మంచిగా ఆలోచించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు మనం కూడా మొగ్గు చూడాలి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మునగ తోట వేసి ఉండే అతని పంట, అందులో క్యాబేజ్ చేసాం. డబల్ వరుస వేసిన తర్వాత నాటు ఉల్లిపాయలు ఉంటాయండి. ఉల్లికాడ వేస్తారు మా ప్రాంతంలో. ఆ రైతుల కాడికి వెళ్ళి సుమారు 20 కేజీలు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీ వచ్చి మనకి 50 రూపాయలు పడ్డది. అది చలికాలం బాగా చాలా బాగా వస్తుందండి. క్యాబేజీ మేమంటే కూడా ఉల్లున్నారు కూడా ఊడ్చానండి. అవి ఉల్లికాడ వస్తుంది. తర్వాత మనం పైన కూడా మనం కూర కూడా వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అతని పంట కింద అయితే ఈ సంవత్సరం కొత్తగా ప్రయోగం చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కొల్మేర్ ఫార్మర్. ఇప్పుడు అందులో వేసింది కూడా హైబ్రిడ్ మొలగండి. చూసారా, ఇన్సెంట్ కొమ్మలు కటింగ్ చేశాను ఫ్రెండ్స్. మంచి రకం అంటే పెనిమాకని తెప్పించండి విజయవాడ దగ్గర. ఏ ఇత్తనం కొనుక్కున్నా సరే మనం మన రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అంతే తప్ప షాపులో తీసుకుంటే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను డైరెక్ట్గా రైతు కాడికి వెళ్ళి తెచ్చండి మొలగెత్తనాలు కూడా. మంచి సీడు. ఇప్పుడు